హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జూన్ నెల జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాం. బిల్లుల్లో భారీ కదలిక, జీతాలు అయితే జమ అవుతున్నాయి. ఆ సమాచారాన్ని అంతటి కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక విషయానికి వచ్చినట్లయితే చాలా వరకు జీతాల బిల్లులు అయితే ఈ కుబేర్ స్టేజ్కి రావడం జరిగింది. మరికొన్ని బిల్లులు ఆల్రెడీ జమ అవుతున్నాయి ఇప్పుడిప్పుడే. ఇక విషయానికి వచ్చినట్లయితే బ్యాచ్ నెంబర్ అలాట్ అయ్యి ఉన్న బిల్లులన్నీ కూడా మరొక 2 గంటల లోపల అకౌంట్లో క్రెడిట్ అవుతూ ఉన్నాయండి. బ్యాచ్ నెంబర్స్ అలాట్మెంట్ అయితే జరుగుతోంది ఈ కుబేర్ స్టేజ్లో ఉన్న బిల్లులకి. ఇక రాజమండ్రి ట్రెజరీ పరిధిలో బిల్లులు ఇప్పుడిప్పుడే ఆర్బీఐ ఈ కుబేర్ స్టేజ్ నుంచి బ్యాచ్ నెంబర్స్ అలాట్ అవ్వడం జరుగుతోందండి. ఎక్కువ మొత్తంలో ఈ కుబేర్ స్టేజ్లో అయితే ఉన్నాయి. బిల్లులలో భారీ కదలికనే చెప్పుకోవచ్చు ఈరోజు సాయంత్రం నుంచి కూడా. సో ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్స్కు సంబంధించి ఏ బిల్లు కూడా బ్యాచ్ నెంబర్ పడలేదు. అంటే ఇంకా పెన్షనర్ ఎక్కడ కూడా జమ కాలేదు. ఇక రేపే పెన్షన్ పడేది అని అయితే అంటున్నారు కొంతమంది. ఏమైనా ఇప్పుడు జరిగినా కూడా అతి తక్కువ మందికి పెన్షన్స్ జరగవచ్చు. పేమెంట్ అనేది చాలా వరకు కూడా జరగకపోవచ్చు అని చెప్తూ ఉన్నారు. నెల్లూరు జిల్లా కావలి సర్వీస్ పెన్షనర్స్ సంబంధించి కూడా పెన్షన్ ఇంకా జమ కానట్టే మనకు సమాచారం అందుతోంది. ఇక చాలా మటుకు బిల్లులు అయితే ఉద్యోగులకు సంబంధించి ఒక బిల్ నెంబర్ 903160 ఈ బిల్ నెంబర్ స్టేటస్ చేయగా ఇది పేమెంట్ పెండింగ్ స్టేటస్, పేమెంట్ ఇన్ ప్రాసెస్ విత్ బ్యాచ్ నెంబర్ 23804. సో బ్యాచ్ నెంబర్స్ అయితే ఉద్యోగులకు సంబంధించి అలాట్ అవ్వడం జరిగింది. అలాగే మరొక మిత్రుని కర్నూలు ఎస్పీ సర్వీస్ పెన్షనర్ బిల్లు కనుక చెక్ చేసినట్లయితే 967368 ఈ బిల్లు కనుక చెక్ చేయడం జరిగింది. ఇప్పుడే ఇది పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి ఇన్ ప్రాసెస్, పేమెంట్ డిస్బర్స్మెంట్ త్రూ ఆర్బీఐ ఈ కుబేర్ స్టేజ్ అనేది అయితే రావడం జరిగింది. సో పెన్షనర్స్కి కూడా ఆర్బీఐ ఈ కుబేర్ స్టేజ్కి అయితే బిల్లులు వెళ్తూ ఉన్నాయి. చిత్తూరు ఫ్యామిలీ పెన్షన్ సంబంధించి కూడా బిల్లులు అయితే ఇప్పుడిప్పుడే కదలిక రావడం జరిగింది. ఏదైతే గ్రీన్ ఛానల్ ఉండేదో అది ఆర్బీఐ ఈ కుబేర్ స్టేజ్కి చేరుకోవడం జరిగింది. విజయవాడ ఈస్ట్ పెన్షన్ సంబంధించి కూడా బిల్లులు అయితే ఇప్పుడిప్పుడే ఈ కుబేర్ స్టేజ్కి రావడం జరుగుతుందండి. సో ఇదే విధంగా ఇక ఉద్యోగుల విషయానికి వచ్చినట్లయితే బిల్లులు చాలా మటుకు ఉద్యోగులకు సంబంధించి ఈ కుబేర్ స్టేజ్లో ఆల్రెడీ ఉన్నాయి. బ్యాచ్ నెంబర్స్ అయితే ఇప్పుడిప్పుడే అలాట్ అవుతూ ఉన్నాయండి. సో మనకు కొంతమంది ఉద్యోగ మిత్రులు ఇప్పుడే జీతాలు జమ అయినట్టుగా మెసేజ్ చేశారు. సో మరికొన్ని బిల్లులు అయితే ఈ కుబేర్ స్టేజ్కి అయితే రావడం జరిగింది. శాలరీ జస్ట్ క్రెడిటెడ్ నౌ అని అయితే మిత్రుడు కామెంట్ చేశారు. కంగ్రాచులేషన్స్ అండి. ఇక శాలరీ జస్ట్ క్రెడిట్ ఇన్ అకౌంట్. సో ఒక బిల్లు చెక్ చేయగా పెన్షన్ సంబంధించి బిల్లులు అతి తక్కువ ఈ కుబేర్ స్టేజ్కి అయితే వెళ్తున్నాయి. కానీ ఉద్యోగులకు సంబంధించిన బిల్లులు చాలా వేగంగా, అంటే ఎక్కువ మొత్తంలో బిల్లులన్నీ కూడా ఆర్బీఐ ఈ కుబేర్ స్టేజ్కి వెళ్తూ ఉన్నాయి. మరొక బిల్లు చెక్ చేయగా పేమెంట్ స్టేటస్ వచ్చేసి సక్సెస్ రావడం జరిగింది. అంటే జెడ్పీహెచ్ఎస్ పాలవాల సక్సెస్ అండి. స్కూల్ సంబంధించి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారికి బిల్లులు జమ అవుతున్నాయి. సో చెక్ చేసుకోగలరండి ఒకసారి జీతాలకు సంబంధించి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో. ఇక పేమెంట్ పెండింగ్ స్టేటస్ మరొక బిల్లు నిడదవోలు టీచర్స్ సంబంధించి పేమెంట్ పెండింగ్ స్టేటస్ చూసినట్లయితే ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్మెంట్ త్రూ ఆర్బీఐ ఈ కుబేర్, అంటే ఈ కుబేర్ స్టేజ్లో ఉన్నాయి నిడదవోలు ఎస్టీఓ పరిధిలో విద్యాశాఖ వారికి. ఇక మరికొన్ని బిల్లులు బిల్లు నెంబర్ బ్యాచ్ నెంబర్ అయితే అలాట్ అవ్వడం జరిగిందండి. పేమెంట్ పెండింగ్ స్టేటస్, పేమెంట్ ఇన్ ప్రాసెస్ విత్ బ్యాచ్ నెంబర్ 0 అని రావడం జరిగింది. సో ఈ బిల్లు అయితే మరి ఒక 1-2 గంటల్లో జమ కావడం జరుగుతుంది. ఇక మరొక బిల్లు 902833 బిల్లు చెక్ చేయగా ఆర్బీఐ ఈ కుబేర్ స్టేజ్లో అయితే ఉన్నట్టు చూపిస్తుంది. కాకినాడ ఎస్టీఓ పరిధిలో చూసుకున్నట్లయితే చాలా వరకు బిల్లులు ఈ కుబేర్ స్టేజ్కి రావడం జరిగింది. గజపతి నగరం ఎస్టీఓ పరిధిలో బిల్లులు కూడా ఈ కుబేర్ స్టేజ్కి రావడం జరిగింది. వెంకటగిరి అలాగే ఈ కుబేర్ స్టేజ్కి అయితే రావడం జరుగుతోంది. అక్కడే కొన్ని బిల్లులు కూడా జమ అయ్యాయండి. ఇక వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని ఒక 6% చూపిస్తోంది. కానీ ఈ కుబేర్ స్టేజ్లో దాదాపుగా 80% బిల్లు అని ఈ కుబేర్ స్టేజ్లో ఉన్నాయి. మరికొన్ని బిల్లులు ఒక 20% బిల్లులు కూడా ఆర్బీఐ బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అవ్వడం జరిగింది.
సో ఇప్పుడిప్పుడే జమ అవుతున్నాయని అయితే చెప్పుకోవచ్చు. ఫస్ట్ మనకు సిఎఫ్ఎంఎస్ సైట్ నుంచి గ్రీన్ ఛానల్ క్లియరెన్స్ అనేది రావడం జరుగుతుంది ఏ బిల్లుకైనా సరే. తర్వాత వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత ఆర్బీఐ ఈ కుబేర్ ప్రాసెసింగ్ అనేది చూపిస్తుంది. ఆ స్టేజ్ తర్వాత బ్యాచ్ నెంబర్స్ అలాట్ అవ్వడం జరుగుతుంది. ఫైనల్గా పేమెంట్ సక్సెస్ అవ్వడం జరుగుతుంది. ఈ 5 స్టేజ్లలో అయితే మనకు జీతాలు చెల్లిస్తారండి. అంటే మనకు జీతాలు చెల్లించాలంటే ఈ 5 ప్రాసెస్ను దాటుకొని రావాలి. ఇక చాలా మటుకు బిల్లులు కూడా మన మిత్రులు కామెంట్ చేసి తెలియజేస్తున్నారండి. సో బిల్లులు కూడా చాలా వరకు ఈ కుబేర్ స్టేజ్లో రావడం జరిగింది. అటు ఉద్యోగులకు ఇటు పెన్షనర్స్కి కూడా బిల్లులు అయితే ఈ కుబేర్కు రావడం జరిగింది. కానీ జీతాలు మొదటగా జమ అవుతున్నాయని పెన్షన్స్ సంబంధించి కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. సో ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ న్యూస్ మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ ఫాలో అవుతుండండి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ సంబంధించి జీతాలు పెన్షన్లు తాజా సమాచారం కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.